మరి ఒకటే రూమ్ ఉండి ఆ గదిలోనే పడుకుంటూ, ఆ గదిలోనే సంసారం చేసుకుంటూ, ఆ గదిలోనే దేవుణ్ణి పెట్టుకుంటే అప్పుడేంటయ్యా పరిస్థితి అంటే కనుక, మీరు ఈ దేవుడి ఫోటో పెట్టుకున్నటువంటి గూడికి అటో మేకు ఇటో మేకు కొట్టండి. ఒక తాడు కట్టండి, లేదా ఒక చిన్న తీగ కట్టుకోండి, దాని మీద ఒక కట్టెనలాగా వేసుకోండి. మీరు పూజ పూర్తయిపోగానే, దీపాలు కొండెక్కిపోగానే కట్టెనలు వేసేయండి. దీపాలు వెలుగుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కట్టెనలు వేయకూడదు, గుర్తుంచుకోండి. అలాగే దేవుడి గదిలో కూడా ఇంట్లో దీపం పెట్టేసి మీరు గడి వేసేసి బయటికి వెళ్ళిపోకూడదు, ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళిపోకూడదు. ఖచ్చితంగా మనం పెట్టినటువంటి దీపం మనం ఇంటికి గడియ పెట్టి బయటికి వెళ్ళే లోపల ఇంట్లో ఎవరు ఉండమని మేము బయటికి వెళ్ళిపోతాం అనుకునే లోపల దీపం కొండెక్కిపోయేంత నూనె వెయ్యండి. ఓ పెద్ద పెద్ద దీపాలు, అఖండ దీపాలు పెట్టాల్సిన పని లేదు. అఖండం అసలు దీక్షకి తప్ప మామూలు రోజులు అఖండ దీపం పెట్టద్దు. చాలామంది శుక్రవారం నుంచి గురువారం దాకా అఖండం పెడతామండి, మళ్ళీ గురువారం అది తీసేసి మళ్ళీ శుక్రవారం కొత్త అఖండం పెడతామండి. అన్ని అఖండ